అది ఒక ప్రశాంతవంతమైన గ్రామం. చుట్టూ కొండలతో, పంట పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఆ గ్రామంలో బలవంతులదే రాజ్యం. బలహీనులు బానిసలవుతారు, లేక బలి అవుతారు. అదే గ్రామంలో జమీందారులదే పెత్తనం. మిగతా ప్రజలందరూ కూడా కట్టు బానిసల వలె జీవిస్తూ ఉంటారు. అలా కట్టు బానిసల వలె జీవిస్తున్న కుటుంబంలో జన్మించినదే కోమలి అనే ఒక ఆడపిల్ల. పుట్టడంతోనే తన తల్లి మరణించింది. అది చూసిన జనాలందరూ కూడా పుట్టగానే తల్లిని చంపివేసింది ఇదేమి ఆడపిల్ల అని ఈసడించుకునేవారు. తర్వాత ఆమెకు 6 ఏళ్ళు రాగానే తండ్రి కూడా చనిపోయాడు. దీనితో ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఆమెను చూసేవారే కరువైపోయారు. 6 ఏళ్ల వయసున్న ఆడపిల్లని బాధ్యతగా తీసుకోవలసిన చుట్టాలు, బంధువులు కూడా ఆమెను భారంగా చూసి పట్టించుకోవడం మానివేశారు. అందుకే అంటారేమో చుట్టాలు రాబందు లాంటి వాళ్ళని. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు. ఆమె తల్లిదండ్రులు ఉన్నంత వరకు కూడా ఆమె అందరికీ చుట్టమే. ఇప్పుడు ఎవరూ లేరు కనుక ఆమె ఎవరికి ఏమీ కాదు. ఇలా అనాథగా మిగిలిపోయిన కోమలిని ఆ ఊరిలోని పెద్దలందరూ కలిసి వేలం పాట వేద్దామని భావించారు. అయితే కోమలిని మార్కెట్లో దొరికే ఒక వస్తువు వలె భావించి మధ్యలో నిల్చోబెట్టి జమీందారులందరూ కలిసి ఒక వేలం పాట వేశారు. అందులో జమ్మిరెడ్డి అనే వ్యక్తి 50 రూపాయలకు ఆమెను వేలం పాట పాడాడు. ఆ రోజుల్లో 50 రూపాయలు అంటే ఎక్కువ మొత్తమే అయ్యుండొచ్చు. కానీ ఒక ఆడపిల్ల ప్రాణాన్ని 50 రూపాయలకే వేలం చేసిన ఆ సభ్య సమాజం యొక్క నీచత్వం అప్పుడే బయటపడింది. ఆటపాటలతో ఆనందంగా గడపవలసిన కోమలి జీవితం చెత్తను ఏరుకుంటూ చిందరవందర అయ్యింది. పైగా జమ్మిరెడ్డి చిన్నపిల్లని చూడకుండా చిన్న పెద్ద అన్ని పనులు కూడా ఆమెకే చెప్పేవాడు. అయితే కోమలి ఎంతో ఓర్పుతో అన్ని పనులు నేర్చుకుంది. ఆమెకు 11 ఏళ్ళు నిండాయి. అప్పుడు ఆమెకు చదువుకోవాలనే ఆశ పుట్టింది. అయినప్పటికీ ఆ పరిస్థితి లేనందున ఏమి చేయాలో అని ఆలోచించసాగింది. అదే ఊరిలో దగ్గరలో ఉన్న పాఠశాలలో రోజు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుని వద్దకు వెళ్ళి పాఠాలు నేర్పమని అడిగితే అతను జమీందారులకు ఈ విషయం తెలిస్తే తనను చంపివేస్తారని పంపించి వేశాడు. దీంతో ఏమి చేయాలో తెలియక ఆ పాఠశాల వెనుక ఆ ఉపాధ్యాయుడు చెప్పేవన్నీ నేర్చుకుంటూ రాయడం, చదవడం నేర్చుకుంది. అందరూ పాఠశాలలకు పోయే వయసులో ఆమె పాఠశాలలో చేరింది. తన పరిస్థితిని చూసి తనకే జాలి వేసింది. ఎలాగైనా ఈ బానిస బతుకు నుండి విముక్తి పొందాలని ఆలోచించసాగింది. ఆమెకు 16 ఏళ్ళు నిండాయి. ఆమె యొక్క అందం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జమీందారుల కూతుర్ల కంటే ఎక్కువ. అయితే ఆమె అందాన్ని చూసిన జమీందారులు ఆమెను అనుభవించాలని ఆలోచించసాగారు. మరలా వేలంపాట వేసి ఆమెని దాసీగా, ఉంపుడుగత్తిగా అందరు జమీందారుల కింద చెయ్యాలని ప్రణాళికను రచించారు. అయితే ఇవేమీ తెలియని కోమలి మాత్రం తనను కాకుండా తన ఊరిలో ఉన్న వారందరినీ కూడా స్వతంత్రులను చేయాలని, ఈ బానిస బతుకు నుండి విముక్తి చేయాలని ఆలోచించసాగుతూ ఉంది. అయితే జమ్మిరెడ్డి ముందు ఆలోచించిన ప్రణాళిక ప్రకారం కోమలిని ఒక సభ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అయితే అక్కడ ఏమీ తెలియక నిల్చున్న కోమలిని చూసి అందరూ వేలం పాటను ప్రారంభించారు. ఇదేమీ అర్థం కాని కోమలి ఏమిటని ప్రశ్నించింది. అయితే సభలోని ఒక జమీందారు, నువ్వు దాసీవి, నువ్వు ఏమీ అడగాల్సిన పని లేదు, అంతా మా ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని అంటాడు. దానికి కోమలి, నా ప్రాణంపై ఉన్న హక్కు నాది, దాన్ని వేలంపాట వేయడానికి మీరెవరు అని అంటుంది. ఇంతలో జమ్మిరెడ్డి కోపం వచ్చి ఆమె దగ్గరికి వచ్చి, జమీందారులకు ఎదురు చెప్తావా అని కొడతాడు. మిగతా జమీందారులందరూ కూడా దాన్ని చూసి పకపక నవ్వుతారు. ఆ దెబ్బలు తిన్న కోమలి మాత్రం అగ్నిపర్వతం లోపల మండుతున్నా సరే పైకి ప్రకాశవంతంగా, ప్రశాంతవంతంగా ఉన్న సముద్రం వలె నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నది. ఇంతలో జమీందారులందరూ కలిసి 10,000కు ఆమెను వేలంపాట పాడారు. జమ్మిరెడ్డి 10,000 తీసుకుని కోమలిని ఆ మిగతా జమీందారులందరికి కూడా ఇచ్చివేశాడు. అంటే ఆమె యొక్క ప్రాణం, మానం ఇప్పుడు జమీందారులందరిది అని అర్థం. ఆ మాటలు విన్న కోమలికి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే, మీరెవర్రా నా శీలాన్ని వేలంపాట వేయడానికి? ఈ రోజు నుంచి స్వతంత్రురాల్ని, ఈ బానిస బ్రతుకు నుండి విముక్తి పొందాను అని అంటుంది. అది విన్న జమీందారులకి కోపం వచ్చి, ఎవరితవే నీవు? మమ్మల్ని రా అని సంబోధిస్తున్నావు? ఈమె యొక్క బట్టలన్నీ ఊడదీసి గాడిదపై కూర్చోబెట్టి ఊరు మొత్తం తిప్పండిరా, ఈమె యొక్క స్వతంత్రత గురించి ఊరు మొత్తం చెప్పుకోవాలి అని అంటారు. అప్పుడు అందులో ఒక జమీందారు పకపక నవ్వుతూ ఆమె యొక్క బట్టలు ఊడదీయడానికి దగ్గరికి వస్తాడు. అప్పుడే కోమలికి పక్కనే ఉన్న గండ్ర గొడ్డలు కనిపిస్తుంది. వెంటనే ఆ గొడ్డలను తీసి
ఆమె యొక్క పైటి చెంగును లాగుతున్న వ్యక్తి తలను అమాంతం ఒక్క వేటుతో నరికి వేస్తుంది. అతని యొక్క తల ఎగిరి జమ్మిరెడ్డి చేతిలో పడగా అతని రక్తం ఆమె ముఖాన్ని తాకింది. ఆమె ముఖం అప్పుడు రుద్ర రూపం వలె కనిపించసాగింది. అది చూసిన జమీందారులకు భయం వేసింది. ఆమె వెంటనే ప్రజలెదుకు తిరిగి ఇలా అంటుంది. ఆమె నరికిన తల ఎగిరి జమ్మిరెడ్డి చేతిలో పడగా ఆ రక్తం ఆమెను తాకింది. అప్పుడు ఆమె ముఖం రుద్ర రూపం వలె కనిపించసాగింది. అది చూసిన జమీందారులకు గుండెలు గుబేలమన్నాయి. ఆమె వెంటనే ప్రజల వైపు తిరిగి, ఇటువంటి నీచుల్ని మనం రోజు పూజిస్తున్నామా? రోజు ఈ బానిస బ్రతికి చచ్చే కంటే ఒకరోజు చద్దామా బతుకుదామా అన్నట్టు పోరాడండి అని అంటుంది. ఈరోజు నా శీలాన్ని వేలంపాట వేశారు, రేపు మీ పిల్లల శీలాన్ని, కుమార్తెల శీలాన్ని కూడా వేలంపాట వేస్తారు. అప్పుడు కూడా ఇలా తలదించుకునే ఉంటారా అని అంటోంది. అప్పటి వరకు ఉన్న ప్రజల రక్తంలో వేడి చేరింది. వెంటనే చల్లబడిన రక్తం కాస్త అగ్నిగోళంలా మండసాగింది. తాము బతికిన బతుకును చూసి తమకి అసహ్యం వేసి వెంటనే తమకు చేతికి వచ్చిన ఆయుధాన్ని పట్టి అక్కడున్న జమీందారులందరినీ నరికి వేశారు. అప్పటి నుంచి ఆ ఊరిలో ప్రజాస్వామ్యం వెలసిల్లింది. కోమలీపురంగా ఆ ఊరి పేరును మార్చారు. ఇప్పటి నుంచి ఆ ఊరిలో ఏ బానిస బ్రతుకు లేదు, అంతా స్వతంత్రమే. చిన్న పెద్ద మత కుల భేదాలు లేవు, అందరూ సమానమే. ఇటువంటి గ్రామాలలో వ్యక్తుల్లో వచ్చిన మార్పు కూడా మనలో రావాలని కోరుకుందాం.